హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, పూర్తి వాతావరణ సమాచారం తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానటువంటి 48 గంటల పాటు భారీ వర్షపాతం నమోదు కానుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాత్రి నుంచి భారీ వర్షపాతం కురిసింది. దాదాపుగా 2 రోజుల పాటు వర్షాలు కురనున్నాయి. ఈదురుగాలులు గంటకి 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా భాగాల్లో అత్యధికంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం, పలు భాగాల్లో వడగండ్ల వాన, పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. నిన్న రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పిడుగు ప్రమాదానికి 5 చనిపోయారు. దీంతో అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో మరొక 2-3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు ఉంటాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం కుండపోతగా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో కూడా ప్రస్తుతానికి కొంతమేర తేలికపాటి జల్లులు నమోదవుతాయి మినహాయిస్తే దక్షిణ కోస్తా కానీ రాయలసీమ జిల్లాలో కానీ పొడి వాతావరణం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.